సబ్బులు, షాంపూలు పడనప్పుడు, కాలుష్య కారకాలకు గురవుతున్నప్పుడు, ఒంట్లో పోషకాల మోతాదులు తగ్గినప్పుడు జుట్టు రాలిపోవటం మనకు తెలిసిందే. అయితే ఇలాంటి కారణాలేవి లేకుండానే కొంతమందికి తలపై జుట్టు పెచ్చుల మాదిరిగా రాలిపోతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని అలోపేషియా అరేటా అని, వాడుకలో పేనుకొరుకుడు జబ్బు అని పిలుస్తారు. మహిళలకు తీరని వేదనను తెచ్చిపెట్టే పేనుకొరుకుడు సమస్యకు మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయంటున్నారు నిపుణులు. ఆయుర్వేద చికిత్సల సాయంతో పేనుకొరుకుడును ఎలా మాయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. తలను దువ్వుకుంటున్నప్పుడు వెంట్రుకలు ఒకటొకటిగా రాలిపోవడం, ఆపై కొంతకాలానికి జుట్టు బాగా పల్చబడిపోవడం మనకు తెలుసు. ఈ పరిణామానికి భిన్నంగా కొంతమందిలో రూపాయి కాసంత పరిమాణంలో జుట్టు కుచ్చులుగా రాలిపోతుంటుంది. ఈ రకమైన సమస్యను పేనుకొరుకుడు వ్యాధని పిలుస్తారు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. వెంట్రుకలకు వ్యతిరేకంగా మన శరీరంలోనే యాంటీబాడీలు తయారై తలపై అక్కడక్కడ జుట్టు లేకుండా చేస్తుంది. ఈ పేనుకొరుకుడు వ్యాధి ఎక్కువగా మానసిక ఆందోళనతో సతమతమయ్యే వాళ్లలో కనిపిస్తుంది. అలాగే థైరాయిడ్, షుగర్, హై బీపీ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వాళ్లలోనూ ఈ సమస్య కనిపిస్తుంటుంది. అలోపేషియా ఏరియేటా, ఛాతి మీద వెంట్రుకలు లేదంటే మీసాలు ఒక పక్కకి రాలిపోవడం. అది ఒక పక్కన హెయిర్ ఉంటుంది, ఒక పక్కన ప్యాచ్ లాగా ఫామ్ అయ్యి, అంటే మీసాలకి ఛాతి మీద ఏదో ఒక భాగంలో హెయిర్ థిక్గా ఉండేటువంటి ప్రదేశంలో ఒక ప్యాచెస్ లాగా ఫామ్ అయ్యి హెయిర్ ఫాల్ అవడం. ఇది అలోపేషియా ఏరియేటా అంటారు. అలోపేషియా టోటాలిస్ అనేది ఇది దాదాపుగా తల మాడు మీద ఉండే వెంట్రుకలు ప్యాచెస్ లాగా తయారై టోటల్గా హెయిర్ అంతా తెలియకుండా ఒక 2-3 నెలల్లో రాలిపోతూ ఉంటుంది. ఇది అందవిహీనానికి కారణం అవుతూనే మానసిక రుగ్మతకు కూడా ఆ పేషెంట్స్ లోనయ్యేటు. ఐబ్రోస్ పోతే ఎలా ఉంటుంది, మీసాలు అనుకోకుండా రాలిపోతే ఎలా ఉంటుంది, హెయిర్ అంతా రాలిపోతే ఎలా ఉంటుంది. సో దీనిలో సిమ్టమెటిక్గా పెద్ద ప్రత్యేకమైన ఇచ్చింగ్, మంట లాంటిది ఏమీ స్పెసిఫిక్గా ఏమీ లేదు. హెయిర్ రాలిపోవడం ఒకటే కారణం. దీన్ని అలోపేషియా టోటాలిస్ అంటాం. ఇంకా తీవ్రమైనటువంటిది ఫైనల్ స్టేజ్లో అలోపేషియా యూనివర్సాలిస్. అలోపేషియా యూనివర్సాలిస్ అనేటువంటిది తీవ్రమైనటువంటి వ్యాధి. శరీరంలో తల, ఐబ్రోస్, మీసాలు, మిగతా ప్రైవేట్ పార్ట్స్లో ఉండేటువంటి శరీరం మీద కాళ్ళకు, చేతులకి అన్ని వెంట్రుకలు మనకు తెలియకుండా కొన్ని నెలల కాలంలో రాలిపోతాయి. అసలు ఇది ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటిది, భయపెడుతున్నటువంటిది, మానసిక రుగ్మతలకు, స్ట్రెస్కు కారణభూతమైనటువంటిది. ఇవి మనం కొన్ని కారణాలని బేరీజ్ వేసుకున్నట్టయితే జెనెటికల్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, స్ట్రెస్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్. జెనెటికల్ ఫ్యాక్టర్స్ హెయిర్ గ్రోత్కు సంబంధించినటువంటి జీన్స్, ఆ పర్టికులర్ జీనోమ్ స్ట్రక్చర్ లోపల క్రోమోజోమల్ వేరియంట్ ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేయడం జరిగింది. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కనుక సర్టెన్ కెమికల్ ఎక్స్పోజర్స్, ఇరాడియేషన్ వంటి చోట వర్క్ చేయడం, తర్వాత సర్టెన్ గామా రేస్ కానీ ఇంకా పర్టికులర్ రేస్ లైక్ ఎంఆర్ఐ, సిటీ, ఎక్స్రేస్ లాంటి జోన్లలో తెలియకుండా ఎక్కువ కాలం పనిచేయడం వల్ల ఇవి ప్రాదుర్భావమై ఉన్నాయి. తర్వాత స్ట్రెస్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్లో అసలు ఏం జరుగుతుంది? మూడిట్లో జెనెటికల్ ఫ్యాక్టర్స్ తీసుకున్నా, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ తీసుకున్నా, మనకు ఉండేటువంటి ప్రతి చిన్న పనిలో కూడా మనము స్ట్రెస్ లింకప్ అయి ఉంటుంది. స్ట్రెస్ ఉండకూడదు అంటే సర్టెన్ అమౌంట్స్ ఆఫ్ స్ట్రెస్ ఈజ్ కంపల్సరీ, మ్యాండేటరీ మన వర్క్ షెడ్యూల్లో. అది బియాండ్ దాటిపోయినప్పుడు, దాని పరిధులు దాటిపోయినప్పుడు మనకు కొన్ని రకాలైనటువంటి రసాయన చర్యల వికృతుల చేత మనకి ఏం జరుగుతుందంటే రోమకూపాలలో ఆ ఎదుగుదలలో ఉండేటువంటి ఫాలికిల్స్ లోపల గ్జీనోబయోటిక్స్ అనేటువంటి ఒకానొక విష పదార్థము చేరి ఆ రోమాలని అబ్స్ట్రక్ట్ చేసి రోమకూపాలని బ్లాక్ చేయడం ద్వారా ఆ వెంట్రుకలు రాలిపోయేటువంటి ఫినామినాను ఇటీవల ప్యాథోఫిజియాలజిస్ట్
దాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఇది ఆయుర్వేద రీత్యా చూసినట్టయితే శ్రోతో అవరోధము, త్రిదోషముల యొక్క ప్రకోపము చేత రోమకూపాలలో శ్రోతోరోధం జరిగేసి మనకు ఈ హెయిర్ ఫాలింగ్ జరుగుతుంది. పేనుకొరుకుడు అనేది ఒక్క తలలోనే కాదు, వెంట్రుకలు మొలిచే ఏ భాగంలోనైనా రావచ్చు. అయితే ఎక్కువ మందిలో తలలోనే కనిపిస్తుంటుంది. తీవ్రమైన మానసిక వ్యధను తెచ్చిపెట్టే పేనుకొరుకుడు వ్యాధికి ఆయుర్వేదం తనమైన కొన్ని ప్రత్యేక పరిష్కారాలను చెబుతుంది. గుంటగలిచేరు మొక్కను వేరుతో సహా సేకరించి మెత్తటి ముద్ద ఏట్లు నూరి పేనుకొరుకుడు ఉన్న భాగంలో నిత్యం పూస్తుంటే వెంట్రుకలు రాలడం ఆగిపోయి కొత్త వెంట్రుకలు మొలుచుకొస్తాయి. నిమ్మరసం, వెల్లుల్లి రసం సమంగా తీసుకుని పేనుకొరుకుడు పైన నిత్యం లేపనంగా రాస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. బొప్పాయి పువ్వు లేదా బొప్పాయి చెట్టు పాలని నిత్యం పేనుకొరుకుడు పైన పూస్తుంటే కొంతకాలానికి తిరిగి జుట్టు చక్కగా ఒత్తుగా పెరుగుతుంది. కొబ్బరి నూనెలో ఎండు పొగాకు చితగ్గొట్టి బాగా నానబెట్టి తర్వాత బాగా పిసికి వడకట్టి ఆ నూనెను రోజు తలకు రాస్తూ ఉంటే పేనుకొరుకుడు తగ్గిపోతుంది. కొత్తగా వెంట్రుకలు పుట్టుకొస్తాయి. ఆయుర్వేదం లోపల మేము కొన్ని ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ మొడాలిటీస్ను ఎవాల్వ్ చేశాం. అలపేషియా ఏరియేటా అనేటువంటిది ఈ అన్నిట్లో ప్యాథోఫిజియాలజీ ఒకేలాగా ఉన్నప్పుడు చిన్న ప్యాచెస్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే గన్నేరు ఆకును రివర్స్ చేసి ఆ ప్యాచెస్ను రబ్ చేసి మహామరీచాది తైలం కానీ విషగర్భ తైలాన్ని కానీ దాని మీద అప్లై చేయడం, లేదంటే భల్లాతక లేపాన్ని టెంపరీగా కొన్ని సెకండ్లు దాని మీద పెట్టేసి ఏవైతే ఫాలికిల్స్లో అబ్స్ట్రక్షన్ ఉందో ఆ అబ్స్ట్రక్షన్ను నివారించడానికి ఇవి లోకలైజ్డ్ ట్రీట్మెంట్. సిస్టమిక్ ట్రీట్మెంట్ లోపల మనము వ్యాధిహరణ రసాయనం, రసమాణిక్య రసాయనం లాంటి ప్రత్యేకమైన హర్బో మినరల్ కాంపౌండ్స్ను ఆరోగ్యవర్ధిని భృంగరాజ చూర్ణంతో చేర్చి మనము ఇంటర్నల్గా 3 to 9 months వరకు ఇవ్వడం ద్వారా అలపేషియా ఏరియేటా లోపల మేము ఖచ్చితమైన రిజల్ట్స్ చూడడం జరిగింది. అయితే అలపేషియా టోటాలిస్, అలపేషియా యూనివర్సాలిస్ లోపల ఈ సేమ్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ అనేది అంతగా ఉపయోగపడవు. అట్లాంటప్పుడు శమన చికిత్సతో పాటుగా శోధన చికిత్స అంటే డీటాక్సిఫికేషన్ లాంటి ప్రత్యేకమైనటువంటి మెజర్స్ చేయాల్సి వస్తుంది. అవేంటంటే ముఖ్యంగా శిరోధార 21 రోజులు, సర్వాంగధార, ఇవి కొన్ని డికాక్షన్స్ను 45 నుండి 60 నిమిషాలు రోగిని పడుకోబెట్టి పంచకర్మ విధానం లోపల శరీరం మీద చేయడం ద్వారా సర్వాంగభూతమైనటువంటి రోమకూపాలని వాటి యొక్క అబ్స్ట్రక్షన్స్ను తొలగించడానికి ఒకానొక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉంది. దీంతో పాటుగా బస్తి చికిత్స, భృంగరాజ చూర్ణం, శిలాజిత్తు భస్మం, ఎస్టీ చూర్ణంతో తయారు చేసినటువంటి కాన్సన్ట్రేటెడ్ డికాక్షన్స్ను గుద మార్గం ద్వారా ఎనిమా రూపకంగా శరీరంలోనికి 30 నుండి 50 ml ద్వారా వస్తి చికిత్స అనేటువంటి ప్రత్యేకమైనటువంటి పద్ధతుల ద్వారా రోగిలోకి ఎక్కించడము. దాదాపు ఇది 21 రోజులు, 3 నెలల గ్యాప్లో 21 డేస్. ఈ వస్తి చికిత్స అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ చికిత్స. అసలు ఆయుర్వేదానికి ఒక ప్రత్యామ్నాయంగా కూడా చెప్పబడింది. సర్వాం చికిత్సామపి ఏకే వస్తిం అంటే అన్ని చికిత్సలకు సరిభూతమైనటువంటి చికిత్సా పద్ధతి. ఎలాగైతే ఒక చెట్టుకు రూట్స్కు మనము నీరు పట్టినట్టు రూట్స్కు మనము మినరల్ కాంపౌండ్స్ కానీ ఎరువులను వేస్తే ఆ చెట్టు ఎలా బతికిపోతుందో ఈ వస్తి చికిత్స ద్వారా గుదమార్గం ద్వారా రెక్టంలోకి ఎక్కించడం ద్వారా రెక్టంలో ఉండేటువంటి న్యూరో ఎండోక్రైన్ ఫినామినా అనేటువంటిది గ్జీనోబయాటిక్ అనేటువంటి అబ్స్ట్రక్టివ్ కాంపౌండ్ను డైల్యూట్ చేయడంతో పాటుగా లాంగ్ టర్మ్గా ఉండేటువంటి కాంప్లికేషన్స్ తీసేసి హెయిర్ యొక్క రీగ్రోత్ రావడానికి ఈ ఆయుర్వేదీయ చికిత్సా పద్ధతులు ఉపయోగపడతాయి. పేనుకొరుకుడు వ్యాధికి మందారాన్ని ఒక చక్కటి పరిష్కారంగా చెబుతారు ఆయుర్వేద నిపుణులు. మందారం ఆకుల్ని లేదా పువ్వుల్ని కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించి ఆపై చల్లార్చి ఆ నూనెను నిత్యం తలకు పట్టిస్తుంటే
పేనుకొరుకుడు క్రమంగా తగ్గుముఖం పడుతుంది. మందారం పూలని గోమూత్రంతో కలిపి మెత్తగా నూరి పేనుకొరుకుడు ఉన్న భాగాల్లో నిత్యం 2 పూట్ల రుద్దడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎర్ర మందారం పూలను 2 గ్లాసుల నీళ్లలో వేసి 1 గ్లాసు నీరు వచ్చే వరకు మరిగించి ఆపై వడగట్టి కషాయం తీసి సీసాలో భద్రపరచుకోండి. ఈ కషాయాన్ని రోజు తలకు పెట్టుకుని 2 గంటల తర్వాత తలస్నానం చేస్తే పేనుకొరుకుడు తగ్గుతుంది. గురువింద గింజల్ని బాగా అరగదీస్తూ గంధం తీసి పేనుకొరుకుడు ఉన్న చోట పూతగా రాస్తూ ఉండండి. ఇలా చేస్తుంటే క్రమంగా వెంట్రుకలు పుట్టుకొస్తాయి. నువ్వుల నూనెలో నాటుకోడి గుడ్డు తెల్లసొనను వేసుకుని గోరువెచ్చగా కాచి వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నేలమొలక వేరును తేనెతో కలిపి మెత్తగా నూరి పేనుకొరుకుడు ఉన్న చోట నిత్యం 2 పూట్ల రుద్దుతూ ఉంటే పేనుకొరుకుడు క్రమంగా తగ్గుతుంది.